నమస్తే అందరికీ, వెల్కమ్ బ్యాక్. ఎట్లున్నారు అందరూ? సో ఈరోజు మన కట్ల డే 1. పొద్దున్న లేచి వాకింగ్ స్టార్ట్ చేసిన కాలనీలోనే. ఒక 1 అవర్ వాక్ ఇప్పుడు కంప్లీట్ చేసుకొని పోయి మీల్స్ తినాలి. దాని తర్వాత జిమ్కి కూడా పోవాలి. సో లాంగ్ డే. ఈరోజు ఒక వ్లాగ్ చేస్తా, చూడండి ఎట్లుంటుందో, ఇంట్రెస్టింగ్ ఉంటుంది. అండ్ ఇప్పటి వరకు చేసిన కట్స్ అన్నిటికన్నా ఇది కొంచెం ఇంట్రెస్టింగ్ ఉంటుంది. అండ్ ఈసారి కట్లో మనం మజిల్ మాస్ చాలా రిటైన్ చేస్తాం. అండ్ ఎట్లా చేస్తున్నాము, ఏంది, ఎన్ని క్యాలరీస్ తింటున్నాము, డైట్ ఏంటిది, ఫుల్ డే ఆఫ్ ఈటింగ్ వీడియోస్, ఇవన్నీ ఈ టైంలో క్రూషియల్ నేను కంటెంట్ చేయడం. సో యూట్యూబ్లో నేను ఖచ్చితంగా కంటెంట్ చేస్తాను. ఇప్పుడు డైలీ ఒక వ్లాగ్ ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను. చూడరు మళ్ళీ డైలీ అని చెప్పి మళ్ళీ డైలీ పోస్ట్ చేయకపోతే మాట వాడినట్టు ఉంటుంది. అందుకే వారానికి 2 వ్లాగ్స్ ఖచ్చితంగా చేస్తాను, వీక్కి 2 వ్లాగ్స్. దాంతోపాటు గివ్ అవే కూడా చేద్దాం అనుకుంటున్నా. క్రియేటిన్ చాలా డబ్బాలు ఉన్నాయి, 30 డబ్బాలు ఉన్నాయి, 30 మందికి గివ్ అవే చేద్దాం అనుకుంటున్నా. సో గివ్ అవే ప్లాన్ కూడా ముందర చెప్తా. ఫస్ట్ అయితే వీడియోని స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు వాకింగ్ కంప్లీట్ చేసుకొని తిందాం పోయి. ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ చేసి తర్వాత జిమ్ పోయి వర్కౌట్ చేసి పెద్ద కథ ఉంది. చూద్దాం డే మొత్తం ఎట్లుంటుందో. ఓకే, లెట్స్ గో. ఫస్ట్ అయితే వాక్ కంప్లీట్ చేద్దాం. ఈసారి కొంచెం కట్లా మనం ఎక్స్ట్రీమ్ పోతున్నాం. డైట్ విషయానికి వచ్చేసరికి 1500 క్యాలరీస్ కన్నా తక్కువ తింటున్నాం. ఐ డోంట్ నో ద రీజన్, బట్ మా కోచ్ అయితే అట్లా ఇచ్చిండు డైట్లో. ఈసారి చికెన్ కూడా లేదు, ఫిష్ ఎక్కువ ఉంది. సో బాగానే కొంచెం డిఫరెంట్ ఉంది. చూద్దాం ఏమైతే. నాకైతే అంటే ఇన్స్టెంట్గా నాకు డైట్ చూడంగానే ఫస్ట్ భయమైంది. డైట్ చూడంగానే బేసిక్గా ఎవరికైనా ఊపు వస్తుంది, మీ అమ్మ మస్తుందిరా డైట్, మంచిగా ఫాలో అయ్యాం చేద్దామని. బట్ చాలా ఎక్స్ట్రీమ్ ఉంది. కేజీ కీరా ఉంది గట్టిగా మాట్లాడాలంటే. నాకేమో కీరానే పడదు. సో ఎట్లయితుందా అనేది చూద్దాం. వచ్చి సో ఇప్పుడు మీకు కనిపిస్తుంది మన కరెంట్ బాడీ కండిషన్. ఫ్యాట్ ఉంది, ఇట్స్ ఓకే. ఎవ్రీ టైమ్ వి గెట్ దిస్ థింగ్. అండ్ చూస్తే చెస్ట్ బాగానే గ్రో అయింది, షోల్డర్స్, ట్రాప్స్ అన్నీ మంచిగా గ్రో అయినాయి. ఈ బెల్లీ ఫ్యాట్, లోవర్ అబ్డామిన్ ఫ్యాట్ కొంచెం ఉంది. అండ్ ఆబ్వియస్లీ ఫ్యాట్ అయితే గెయిన్ అయింది, దానికి మనం ఏం చేస్తాం. సో కట్ స్టార్ట్ చేసి ఈరోజుకి 3 days అవుతుంది. సో బాడీ కండిషన్ ముందలంతా చూపిస్తా. బట్ ఈరోజుకైతే ఫుల్ అలిసిపోయినా, ఇంత కూడా ఎనర్జీ లేదు బాడీలో. కార్డియో డన్, వర్కౌట్ డన్, డైట్ డన్, కేజీ కీరా జ్యూస్ తాగుతున్నా డైలీ. సో దాని బెనిఫిట్స్ ఏంటివి అనేవి ముందర కూడా చెప్తా. బట్ ఇప్పుడైతే అస్సలు ఎనర్జీ లేదు. పండుకొని పొద్దున్న లేవాల మళ్ళా. ఇప్పుడు టైం అరౌండ్ 6:30 అవుతుంది. సో మైండ్ పనిచేస్తలేదు. ఇప్పుడు వండుకొని మళ్ళీ నైట్ 8కి అట్లా లేచి వాకింగ్ పోవాలా. ఒక 1 hour వాక్ ఉంటుంది. సో ఆ వాక్ చేస్తున్న టైంలో నేను మీకు కొంచెం బ్రీఫ్ ఇస్తాను. మన కట్ ఎన్ని క్యాలరీస్, వర్కౌట్ ప్లాన్ ఏంటిది, ఏం వర్కౌట్ చేస్తున్నాం అనే ముచ్చట్లన్నీ చెప్తా. సో ఓకే, నైట్ కలుద్దాం. సో టైం అయితే నైట్ 10:30 అవుతుంది. కార్డియో కంప్లీట్ అయ్యానికి వచ్చిన. యాజ్ యూ ఆల్ నో, మనము కట్లో ఉన్నాం, అంటే ఒక ప్రెప్ ఫేస్లో ఉన్నాం. దాని అర్థం మనకు కాంపిటీషన్కి ఇంకొక 3 months ఉంది ఎగ్జాక్ట్గా. సో డేట్స్ ఇంకా రాలే. వచ్చిన తర్వాత నేను మీకు డేట్స్ కూడా అనౌన్స్ చేస్తాను. ఇప్పటికైతే ఫుల్ ఇంటెన్స్ ఉంటుంది డే, అసలు టైం ఉండలేదు. మార్నింగ్ ఎగ్జాక్ట్ 4:30కి లేస్తున్నా, సారీ 5:30కి లేస్తున్నా. 5:30కి లేచి ఫ్రెష్ అయ్యి ఎంప్టీ స్టమక్ జిమ్కి పోతున్నా. 6కి ఒక వర్కౌట్ సెషన్ ఉంటుంది. అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చి ఫ్రెష్ అయ్యి పోస్ట్ వర్కౌట్ మీల్ తినేసి మళ్ళీ కొద్దిసేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ మధ్యాహ్నం జిమ్కి వెళ్ళి ఇంకొక వర్కౌట్ సెషన్ చేస్తాం. అంటే 2 times ట్రైన్ చేస్తున్నా డేలా. సో దట్ ఐ కెన్ బర్న్ మోర్ క్యాలరీస్ విత్ మోర్ వాల్యూమ్ అండ్ మోర్ ఇంటెన్సిటీ. ఓకే, అది కాకుండా పొద్దున ఒక 15 minutes కార్డియో, మధ్యాహ్నం ఒక 15 minutes కార్డియో జిమ్లోనే చేస్తున్నా, సైక్లింగ్. సో 30 minutes అయిపోతుంది ఫుల్ ఇంటెన్స్. అది కాకుండా ఎక్స్ట్రా ఒక 1 hour నైట్ డైలీ వాక్ చేస్తున్నా. స్లీప్ని సాక్రిఫైస్ చేయాల్సి వస్తుంది పొద్దున్న ట్రైనింగ్ చేస్తున్నందుకు. సో ఎస్, అది
ఇప్పటికైతే అప్డేట్ అది ఈ వీడియోకి. అండ్ ముందర కాంపిటీషన్ ఏం ఆడుతున్నాం ఏందనే ముచ్చట్లు మీకు ముందర అర్థమైపోతాయి. అండ్ బాడీ కండిషన్ అన్నీ నేను ఇంకొక 10 days తర్వాత చూపిస్తా. అండ్ రేపు అప్డేట్స్ ఎంతసేపు కార్డియో చేస్తున్నాం, ఏం వర్కౌట్ చేస్తున్నాం అనేది చెప్పిన. నెక్స్ట్ వీడియోలో నేను మీకు వర్కౌట్ ప్లాన్స్ గురించి కూడా చెప్తా, నేను ఏం వర్కౌట్ చేస్తున్నా అనేది. అది కాకుండా ఒక గివ్ అవే ప్లాన్ చేస్తున్నా. 41 దగ్గర ఉన్నాం మనం, 42K సబ్స్క్రైబర్స్ దగ్గర ఉన్నాం. సో ఈ 50K సబ్స్క్రైబర్స్ హిట్ అయిన తర్వాత ఒక గివ్ అవే ప్లాన్ చేస్తా. దాని గురించి కూడా మొదలు మాట్లాడదాం. సో ట్రైనింగ్ ప్రోటోకాల్స్ గురించే మాట్లాడితే, వీక్లో మనము 2 times మజిల్స్ని ట్రైన్ చేస్తున్నాం. అందులో ఇంటెన్సిటీ, లోడ్, వాల్యూమ్ ఇవన్నీ చూస్తే 2 times ఎక్కువ కష్టపడుతున్నాం. అంటే నేను బల్క్లో ఏదైతే ట్రైనింగ్ ప్లాన్ ఫాలో అవుతుండేనో, చెస్ట్ ఒకరోజు, షోల్డర్ ఒకరోజు, బ్యాక్ ఒకరోజు, ఆర్మ్స్ ఒకరోజు, లెగ్స్ ఒకరోజు, ఇట్లా 5 times ఉంటుండే. ఓకే, సో ఈ వీటిని ఏమన్నాడు ఏం చేసిందంటే మా కోచ్, ఈ 5 timesని 10 times చేసినాం. ఓకే, సో మోర్ వాల్యూమ్, మోర్ ఇంటెన్సిటీ, మోర్ ట్రైనింగ్, మోర్ లోడ్, మోర్ ఫెటిగ్, మోర్ మజిల్ బ్రేక్ డౌన్, మోర్ మజిల్ గ్రోత్, మోర్ రికవరీ. సో అన్నీ మోర్లోనే ఉన్నాయి, ఏది కూడా డెఫిసిట్లో లేదు. బట్ డైట్ ఒకటే డెఫిసిట్లు ఉంది, విచ్ ఇస్ టూ ఎక్స్ట్రీమ్ డైటింగ్. నాకు ఇంత కూడా అవుతలేదు. మొన్న నాకు షోల్డర్ పట్టేసింది వర్కౌట్ చేస్తుంటే. ఆబ్వియస్లీ మన షోల్డర్స్ వీక్. సో షోల్డర్స్ని మనము ట్యూస్డే అండ్ ఫ్రైడే చేస్తున్నాము. ఓకే, మార్నింగ్ పూట వచ్చి ఎంటీ స్టమక్ కార్డియో, ఎంటీ స్టమక్ వర్కౌట్ చేస్తున్నాం. దానివల్ల షోల్డర్ మొత్తం ఫకప్ అయిపోయింది. ఓకే, సో పట్టేసింది షోల్డర్, చేతులు కూడా లేవాలి లిటరలీ. ఆ రోజు ఆ పెయిన్కి నాకు ఫీవర్ వచ్చేసింది. దానివల్ల నాకు కార్బ్స్ కావాలా అని ఒక మైండ్ సెట్ తోటి అసలు ఇంత కూడా కాలే, మైండ్ ఫుల్ ఫకప్ అయిపోయింది. నో మ్యాటర్ హౌ స్ట్రాంగ్ మై మైండ్ సెట్ ఈస్, నో మ్యాటర్ నేను ఎంత స్ట్రాంగ్ ఉన్నా నా మైండ్ సెట్ని పెట్టుకొని, ఈ విషయంలో నేను అస్సలు కంట్రోల్ చేసుకోలేకపోయినా. ఎందుకంటే నేను నా బాడీ వెయిట్ 89-88 kgs ఉంది ఇప్పుడు. దాని ముందు బల్క్లో ఎట్లా తింటుండే, నేను ఆల్మోస్ట్ 3,500 calories తింటుండే. 3,000 నుంచి సడన్గా 1,500కి ఒకటేసారి డ్రాప్ చేసి కార్బ్స్ మొత్తం కట్ చేసేసరికి మైండ్ పని చేయలే. సో అట్లా అని చెప్పి నేను ఒక చిన్న రీఫీడ్ డే చేసుకున్నా ఆ రోజు. చీట్ అనకండి, చీట్ కాదు అది, జస్ట్ ఒక రీఫీడ్. అందులో ఒక బ్రెడ్ శాండ్విచ్ తిన్నా, చికెన్ శాండ్విచ్ వితౌట్ మయోనీస్ అండ్ సాసెస్. అండ్ నార్మల్ కాఫీ తాగిన, ఐస్ లాటే తాగిన, విచ్ ఈస్ లో క్యాలరీ వితౌట్ షుగర్. సో అది తిన్న తర్వాత ఇంటికి వచ్చి పడుకొని లేస్తే పొద్దునకు సెట్ అయింది. సెట్ అయిందో లేదో నెక్స్ట్ డే వచ్చి మళ్ళీ బ్యాక్ టు గ్రైండ్, బ్యాక్ టు వర్క్. సో నాట్ గివింగ్ అప్, ఈసారి అయితే అస్సలు గివ్ అప్ ఇచ్చేది లేదు. అండ్ మీకు పక్కన కాంపిటీషన్స్ ఈ మెనూ చూపిస్తున్నా, ఎన్పిసి రీజనల్ షోస్ డేట్స్ వచ్చినాయి. సో ఇందులో ఏమేమి షోస్ ఆడుతున్నా అనేవి నాకు ఒకసారి ఫోటో చూస్తే గుర్తొస్తుంది. ఫస్ట్ షో ముంబై ఉంది, 25th ఏప్రిల్ 25th ఉంది. తర్వాత షో వచ్చేసి జలంధర్లో ఉంది, పంజాబ్. ఎల్పిఓ స్టూడెంట్స్, మన తెలుగు వాళ్ళు, ఎల్పిఓ జలంధర్ పంజాబ్ దగ్గర ఉన్న వాళ్ళు, జలంధర్ యూనివర్సిటీ, పంజాబ్ యూనివర్సిటీ, ఇక్కడ తెలంగాణ తెలుగు స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఎన్పిసి షోకి వచ్చి చూడొచ్చు, విజిట్ చేయొచ్చు, నన్ను కలవచ్చు. అండ్ ఆ షో కూడా లక్కీలీ సండే రోజే ఉంది కాబట్టి అందరు ఖాళీగానే ఉంటారు కాబట్టి వచ్చేసేయచ్చు. నేను ఆ టైంకి ముందర దాని ప్లాన్ కూడా చెప్తా, మంచిగా కలిసి మీట్ అండ్ గ్రీట్ కూడా చేద్దాం కాంపిటీషన్ రోజు ఓపిక ఉంటే. అండ్ అది అయిపోయిన తర్వాత షో వచ్చేసి కేరళలో ఉంది, జూన్ 10th అనుకుంటా, 9th-10th ఉంది. సో కేరళ, జలంధర్ అండ్ ముంబై, ఈ 3 ఎన్పిసి షోస్ ఆడుతున్నాను నేను. క్వాలిఫైయర్ షోస్ ఇవి 3. ఈ మూడిట్లో నేను ఏ ఒక్క కేటగిరీలో నేను టాప్ 5లో, టాప్ 3లో వచ్చినా కూడా నేను ఐహెచ్ఎఫ్ఎఫ్ షేరు క్లాసిక్కి క్వాలిఫై అయిపోతా. సో ఐహెచ్ఎఫ్ఎఫ్ షేరులో కూడా అమెచ్యూరే ఆడతాం, కాకపోతే ఎన్పిసిలో మనం ఫస్ట్ క్వాలిఫై అయ్యి ఇక్కడ క్వాలిఫై అయితేనే మనం షేరు క్లాసిక్కి ఎలిజిబుల్ అవుతాం. సేమ్ ఐసిఎన్ ప్రో షోకి ఎట్లయితే క్వాలిఫికేషన్ ఉంటుందో, అమెచ్యూర్ టాప్ 3లో వస్తే మనకు అమెచ్యూర్కి క్వాలిఫై అవుతాము, ప్రో షోకి క్వాలిఫై ఎట్లయితే అవుతామో ఇది కూడా సేమ్ అట్లే ఉంటుంది. సో షేరు క్లాసిక్ ఈజ్ ఎ ప్రో షో బేసికలీ. అందులో మనం కంపీట్ చేయాలంటే ఫస్ట్ అమెచ్యూర్లో మనం టాప్ 3, టాప్ 5 రావాలా. దాని క్రైటీరియా ఇంకా నాకు ఐడియా లేదు, చెప్తా ముందల. బట్ ఇప్పుడైతే పోజింగ్ ప్రాక్టీస్గా ఏం స్టార్ట్ చేయలే, బాడీ కండిషన్ కూడా మెల్లగా మంచిగా అవుతుంది. సో అయిన తర్వాత ముందర మాట్లాడదాం కానీ ముందర చెప్తాం మీకు. ఓకే,
సో దాట్స్ అ స్మాల్ అప్డేట్ అబౌట్ మై కాంపిటీషన్ అండ్ కాంపిటీషన్ డేట్స్ గురించి, ట్రైనింగ్ గురించి. అర్థమైంది అనుకుంటున్నా. షో డే అప్డేట్ అని ఒక టైటిల్ పెట్టేద్దాం ఈ వీడియోకి. అండ్ వెరీ ఎక్సైటెడ్ ఫర్ దిస్ సీజన్. ఈ సీజన్ నేను లక్కీలీ ఒకవేళ ఎలిజిబుల్ అయితే 4 షోలు కంప్లీట్ చేస్తా, 4 టైమ్స్ కంప్లీట్ చేస్తా. లేదంటే 3 షోస్కి వీల్ అండ్ క్వాలిఫై కాకపోతే 3 షోలే ఆడతాం. నాకున్న బాడీకి, నాకున్న సైజుకి, నాకున్న మజిల్ మాస్కి నేను క్వాలిఫై అవుతానా లేదా అనేది ఇంకా క్లారిటీ లేదు. ఎందుకంటే నేను నా పీక్ పొటెన్షియల్ని చూడలే, ఎన్హాన్స్డ్ పీక్ పొటెన్షియల్ నేను చూడలే ఇప్పటివరకు. న్యాచురల్గా నేను ఐసీఆర్ ఆడిన ఆ టైంకి పీక్ పొటెన్షియల్ ఏంటిది అనేది నాకు తెలిసింది. బట్ ఈసారి ఆఫ్టర్ 2 ఇయర్స్ మంచి సైజ్ పుట్ ఆన్ చేసిన తర్వాత ఇప్పుడు ఒక పీక్ కట్ చేస్తే మన బాడీ ఎట్లుంటుంది, ఫిజిక్ ఏ లెవెల్లో ఉంటుంది, స్టేజ్ పైన మనం వర్త్ ఉంటామా కాదా ఆ కేటగిరీలా అనేది ఇంకా ఐడియా లేదు. నేను ఆడే కేటగిరీ కూడా 65 to 67 kg కేటగిరీలో ఆడతా. వెయిట్ క్యాప్ 67 ఉంటుంది. ఐసీఎన్ లెక్క ఏజ్ కేటగిరీలు ఉండవు, లేకపోతే ఇంకేదో ఉండదు. ఓకే, హైట్ కేటగిరీస్ ఉండవు, ఏజ్ కేటగిరీస్ ఉంటాయి. సో విచ్ ఇస్ ప్రొఫెషనల్. చూద్దాం ముందర. నేనైతే ఎక్సైటెడ్ ఉన్నా. అండ్ స్కిన్ గ్లో కోసం నేను ఒక కొత్త పెప్టైడ్ యాడ్ చేసిన. దాని గురించి కూడా ముందర మాట్లాడదాం. అది విచ్ ఈజ్ నాట్ ఇంజెక్టబుల్, అది బేసిక్గా ఒక సిరం అంటే సీరం పెప్టైడ్. ఐ విల్ టెల్ యూ అబౌట్ ఇట్ లేటర్. బట్ ఇప్పటికైతే ఇంతే. ఈ వీడియోలో మీకు అప్డేట్స్ ఇవ్వాలనుకున్న ఇవే ఇచ్చిన. విత్ దట్ బీయింగ్ సెడ్, బ్లాగ్ని అయితే ఎండ్ చేద్దాం ఇడికే. ఏదైనా ఉంటే వీల్ టాక్ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్. ఇప్పుడైతే జిమ్ పోయి వర్కౌట్ చేసుకోవాలా. లెగ్స్ అయితే చాలా ఘోరంగా సోర్ ఉన్నాయి, అయినా కూడా ఈరోజు లెగ్స్ ట్రైన్ చేయాలా అదనమాట. చలో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. నమస్తే, లవ్ యూ ఆల్, టేక్ కేర్.